చేత లంచ్ బాక్స్ ఖాళీ చేయించడం అనేది పెద్ద టాస్క్ అండి. సో, నార్మల్‌గా కాకుండా ఇలాగ ఫ్రైని కూడా డిఫరెంట్‌గా కనుక మనం రెడీ చేసేస్తే కంపల్సరీ లంచ్ బాక్స్ అనేది ఖాళీ అయిపోతుందండి. సో, బయట మనము ఫంక్షన్స్‌లో చూసేదే కాలీఫ్లవర్ గానీ, లేదంటే బెండకాయ గానీ, దొండకాయ ఫ్రైలు గానీ ఇలా చూస్తూ ఉంటాము. అలాగే పొటాటో కూడా. ఇప్పుడు నేను చేసేదేంటంటే లేడీ ఫింగర్స్ కార్న్‌ఫ్లోర్ ఫ్రై అండి. చూస్తున్నారు కదా! ముందుగా బెండకాయలన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసుకొని, తర్వాత వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకున్నానిక్కడ. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండిని కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా! తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా పౌడర్ కూడా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే ఫుడ్ కలర్ అనేది ఒక పించ్ యాడ్ చేసుకున్నానండి. ఈ మిశ్రమాన్నంతటిని కూడా పౌడర్ లాగా మొత్తం అంతా కూడా ఈవెన్‌గా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇందులో నేను మొత్తం పిండంతా పట్టేలాగా బాగా కలుపుకున్నానండి. ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసుకుంటే గనక పిండి మొత్తం కూడా వీళ్ళకి ఈవెన్‌గా పట్టేస్తుందండి. చూస్తున్నారు కదా! తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి మనము ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని కూడా ఇందులో వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కగానే మనము ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పకోడీలాగా వేసేసుకోవాలండి. అది వేగుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఎందుకనంటే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసాం కాబట్టి కంపల్సరీ మంచి స్మెల్ వస్తుంది. మీకు కావాలంటే ఇందులో నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవచ్చు. బిఫోర్ మేకింగ్ అండ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత కూడా ఉల్లిపాయలు వేసుకొని తింటే మంచి మనకి మిల్ మేకర్ పకోడీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అది కూడా నెక్స్ట్ రెసిపీ చూపిస్తానండి. చూస్తున్నారు కదా! చాలా క్రంచీగా ఉన్నాయండి. పప్పుచారు కాంబినేషన్ లాగైతే ఇవి సూపర్బ్ ఉన్నాయండి. ఈరోజైతే మనకి పప్పుచారు అండ్ ఈ రెడీ ఫింగర్స్ ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. చాలా ఈజీ రెసిపీ. మొత్తం అన్నీ రెడీ చేసుకొని మనం ఫ్రై చేసేసుకుంటే కనుక కంపల్సరీ చాలా చాలా బాగుంటాయండి. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఎయిమ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ చేయించడం అండి. సో, ఈ రెసిపీ ఒకసారి చేసి పెట్టేసేయండి.